Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Institutes, హైదరాబాద్. సో రేపటి నుంచి మనకి అంటే 2వ తారీఖు డిసెంబర్ 2వ తారీఖు నుంచి నూతన టీజీపీఎస్సీ చైర్మన్గా శ్రీ బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ నియమితులవుతున్నారు. సో గతంలో ఉన్నటువంటి చైర్మన్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు తన పదవీ కాలం పూర్తి కావడంతో బుర్రా వెంకటేశం గారు రేపటి నుంచి బాధ్యతలు స్వీకరణ చేయడం జరుగుతుంది. సో ఒక ఐఏఎస్గా ఆయన సేవలు కొనియాడదగినవి. తెలంగాణలో అంటే ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కేడర్కి ఎంపిక అవ్వడం 95లో జరిగింది. సో ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్ వరకు వచ్చారని మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఎంతో పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సార్ గొప్ప స్థాయికి వెళ్ళారు. సో బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ చైర్మన్గా ఉండటం ఇదొక శుభసూచకం టీజీపీఎస్కి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. ఎందుకంటే ఐఏఎస్లకి ఈ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి, ఈ నోటిఫికేషన్ ఎలా ఇవ్వాలి, పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, ఈ లీగల్ డిస్ప్యూట్స్ లేకుండా ఎలా దీన్ని కండక్ట్ చేయాలి అనే అంశాల మీద వీళ్ళు ఫోకస్ చేయటం ఉంటుందన్నమాట. బాగా ఫోకస్ చేస్తారు ఐఏఎస్లు అయితే. అందులో ఈయన వర్కింగ్ ఐఏఎస్ ఫస్ట్ టైం అనమాట ఇట్లా వర్కింగ్ ఐఏఎస్లను పెట్టడం. సో ఈయనకి ఇంకా సర్వీస్ ఉన్నప్పటికీ దానికి రాజీనామా చేసి ఐఏఎస్కి రాజీనామా చేసి ఇక సర్వీస్ కమిషన్ చైర్మన్గా అయిన బాధ్యతలు చేపడతారు. సో కాబట్టి ఐఏఎస్లు కాబట్టి పర్ఫెక్ట్గా ఈ ఎగ్జామ్ జరగడానికి ప్లాన్ చేస్తారు. ఇక రాబోయే కొత్త నోటిఫికేషన్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి అంటే సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే ఆల్ నోటిఫికేషన్స్ కూడా మనం చాలా పర్ఫెక్ట్గా జరుగుతాయి అనటానికి ఇదొక మనకు ఒక గుడ్ సిగ్నల్ అనమాట. సో ఈయన ట్రాక్ రికార్డ్ మీకు తెలిసిన విషయమే. చాలా పర్ఫెక్ట్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వ్యక్తి బుర్రా వెంకటేశం గారు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్గా వర్క్ చేసినట్లుగా మనకి దాఖలాలు ఉన్నాయి కాబట్టి సో దీన్ని కూడా ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారని మనం ఆశించవచ్చు. సో కాబట్టి ఇక నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది మనకి. సో కాబట్టి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి పెద్ద పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పటి నుంచే మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. లాంగ్ టర్మ్ గ్రూప్ 1 కోచింగ్, మెంటర్షిప్, అదేవిధంగా టెస్ట్ సిరీస్, అదేవిధంగా మీ గైడ్ లైన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో లాంగ్ టర్మ్గా మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఇంకా వీళ్ళు పర్ఫెక్ట్గా నోటిఫికేషన్లు ఇస్తారు. ఈ లీగల్ డిస్ప్యూట్స్ లేకుండా, ఎలాంటి కేసెస్ లేకుండా ప్లాన్గా చేస్తారని మనం ఆశించవచ్చు అనమాట. 100% ఆశించవచ్చు. ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇక మనం మన పనిలో మనం సన్నద్ధమై ఉంటే ఎగ్జామ్ చేసుకుంటూ పోతాయి. మన పని మనం చేసుకుంటూ పోవాలి. కాబట్టి మారుమూల ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఇక్కడ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, కోచింగ్ తీసుకోవడానికి ఫెసిలిటీస్ లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గ్రూప్ లాంగ్ టర్మ్ అప్పటి నుంచి స్టార్ట్ చేయండి అన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఇప్పటి నుంచి న్యూస్ పేపర్, బేసిక్స్, సిలబస్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్, రైటింగ్ ప్రాక్టీస్, ఆన్సర్ ఎవల్యూషన్ ఇవన్నీ ఇప్పటి నుంచి మీరు రెడీగా ఉండండి. గ్రూప్ 1కి సంబంధించి మనం కొత్త నోటిఫికేషన్ కూడా త్వరలో మనం ఆశించవచ్చు. చైర్మన్ గారు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సహజంగా నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్న రిజల్ట్, పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే. సో ఫ్రెండ్స్, కాబట్టి మా దగ్గర అశోక ఐఏఎస్ సర్కిల్ లాంగ్ టర్మ్ గ్రూప్ 1 కోచింగ్, మెంటర్షిప్ కోచింగ్, ఆఫ్లైన్, ఆన్లైన్ కోచింగ్ ఇస్తాం, మెంటర్షిప్ ఇస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ నెంబర్లు కాల్ చేసి తెలుసుకోండి. రేపు మండే నుంచి బ్యాచ్ మనకు ఒకటి స్టార్ట్ అవుతుంది, లాంగ్ టర్మ్ గ్రూప్ 1 బ్యాచ్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.